టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అండ్ మన తెలుగువాడైన తిలక్ వర్మ ఐపీఎల్ నుండి ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. 2024లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన T20 సిరీస్లో వరుసగా 2 సెంచరీలు బాది రికార్డు సృష్టించిన తిలక్ వర్మ ఆ తర్వాత కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ త్వరలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్తో పాటు 2026 T20 వరల్డ్ కప్ టీంలో కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతూ ఉండగా అతని కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో తిలక్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఇక డాక్టర్స్ అతనికి పూర్తి టెస్టులు చేసి తిలక్ పరిస్థితి సీరియస్గా ఉందని, అతనికి వెంటనే సర్జరీ చేయాలని, తిలక్ కొంతకాలం క్రికెట్కి దూరంగా ఉండాలని చెప్పారు. దాంతో తిలక్ పరిస్థితి చూసి అతని ఫ్యాన్స్ షాక్ అయిపోగా తిలక్ T20 వరల్డ్ కప్కి దూరం కాబోతున్నాడని కొంతమంది అంటున్నారు. అయితే ఈ మ్యాటర్లో నిజమెంత? తిలక్ T20 వరల్డ్ కప్కి దూరం అవబోతున్నాడా? అసలు తిలక్ వర్మకి ఏమైంది? వెంటనే సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్కి కారణమేంటి? ఇప్పుడు T20 వరల్డ్ కప్ విషయంలో BCCI ఏం నిర్ణయం తీసుకోబోతోంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో తిలక్ వర్మ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మన తెలుగు వాడైన టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లో సూపర్గా దూసుకుపోతూ త్వరలో న్యూజిలాండ్తో జరగబోయే T20 సిరీస్తో పాటు ఫిబ్రవరిలో మొదలయ్యే T20 వరల్డ్ కప్ టీంలో కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ టీం తరఫున కెప్టెన్గా ఉన్న తిలక్ వర్మ హైదరాబాద్ ఆడిన మొదటి 4 మ్యాచ్లకి దూరంగా ఉన్నాడు. దాంతో ఉత్తరప్రదేశ్ విదర్భలతో జరిగిన మ్యాచ్లకి రాహుల్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించగా అస్సాం బరోడాలతో జరిగిన మ్యాచ్లకి మిలింద్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ 4 మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ టీం దారుణంగా ఓడిపోయింది. ఇక ఆ 4 మ్యాచ్ల తర్వాత హైదరాబాద్ చండీగఢ్తో ఆడిన మ్యాచ్కి తిలక్ కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన ఎంట్రీ మ్యాచ్లోనే 3 సిక్స్లు 6 ఫోర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 109 రన్స్ స్కోర్ చేశాడు. అలాగే తన కెప్టెన్సీతో హైదరాబాద్ టీంకి మొదటి విజయాన్ని తెచ్చిపెట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత రాజ్కోట్లో జనవరి 6న బెంగాల్తో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ కేవలం 34 రన్స్ చేసి అవుట్ అవ్వగా ఆ మ్యాచ్లో కూడా హైదరాబాద్ గెలిచింది. కానీ తిలక్ వర్మకి మ్యాచ్ మధ్యలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అతన్ని అక్కడి మెడికల్ టీం వెంటనే రాజ్కోట్లోని గోకుల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక అక్కడి డాక్టర్లు తిలక్కి స్కానింగ్ నిర్వహించగా తిలక్ వర్మను టెస్టిక్యులర్ టోర్షన్ అనే సమస్య వచ్చినట్టు తెలిసింది. టెస్టిక్యులర్ టోర్షన్ అంటే వృషణం మెలిక పడడం. ఇది పురుషుల్లో వచ్చే ఒక అత్యవసర వైద్య పరిస్థితి. పురుషుల శరీరంలో వృషణాలని పట్టుకొని ఉండే స్పెర్మాటిక్ కార్డ్ అనే ఒక నాళం ఉంటుంది. ఈ నాళం ద్వారానే వృషణాలకి రక్తం సరఫరా అవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో వృషణం తన స్థానం నుండి కదిలి గుండ్రంగా తిరగడం వలన ఆ నాళం మెలిపడిపోతుంది. మనం నీళ్లు వచ్చే పైపుని మెలి తిప్పితే నీళ్లు ఎలా ఆగిపోతాయో అలాగే ఈ నాళం మెలిపడడం వల్ల వృషణాలకి వెళ్లాల్సిన రక్తం సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. ఈ పరిస్థితిని టెస్టిక్యులర్ టోర్షన్ అంటారు. ఇలా జరిగినప్పుడు వృషణాల్లో సడన్గా భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ నొప్పి పొట్ట కింద భాగం వరకు పాకుతుంది. తిలక్ వర్మకు కూడా జరిగింది ఇదే. కొన్నిసార్లు ఈ పరిస్థితి వచ్చినప్పుడు వృషణం వాచిపోవడం, ఎర్రగా మారడం లేదా వాంతులవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ అయిన విషయం. అయితే ఈ టెస్టిక్యులర్ టోర్షన్ అనేది ఏ సమయాల్లో వస్తుందంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు, హెవీగా జిమ్ ఎక్సర్సైజ్ చేసినా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువగా 12 నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి నొప్పి ప్రారంభమైన 6 గంటల్లోపు సర్జరీ చేయకపోతే రక్త ప్రసరణ లేక వృషణం శాశ్వతంగా దెబ్బతిని దాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. కాబట్టి టైంకి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ సర్జరీ చేసి ఆ మెలిని తీసేసి అక్కడ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తారు. అలాగే భవిష్యత్తులో మళ్ళీ మెలికి పడకుండా వృషణం స్థిరంగా ఉండేటట్లు కుట్లు కూడా వేస్తారు. అలా ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లిన తిలక్ వర్మకు కూడా డాక్టర్స్ ఇదే సర్జరీ చేశారు. ఇక ఈ విషయం గురించి తెలిసిన అతని ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తీవ్ర ఆందోళనకు గురవ్వగా తిలక్ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ మరియు BCCI ప్రతినిధులు మాట్లాడుతూ సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తిలక్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే ఈ సర్జరీ కారణంగా తిలక్ వర్మ కొంతకాలం పాటు క్రికెట్కి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఈ జనవరి 21న మొదలయ్యే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్కి తిలక్ పూర్తిగా దూరం అయ్యాడు. అయితే తిలక్ ఆ సర్జరీ నుండి పూర్తిగా కోలుకుని మళ్ళీ క్రికెట్ ఆడాలంటే ఎలాగైనా
అయినా 4 నుండి 5 వారాలు పడుతుంది కాబట్టి అతను ఫిబ్రవరి నుండి మొదలయ్యే T20 వరల్డ్ కప్కి కూడా దూరం అవబోతున్నాడనే న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారింది. దాంతో తిలక్ ఫ్యాన్స్ అతను T20 వరల్డ్ కప్కి దూరం అవబోతున్నాడని తెలిసి ఫీల్ అవుతూ ఉండగా ఈ విషయంగా BCCI మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే న్యూజిలాండ్తో త్వరలోనే T20 సిరీస్ జరగనుండడంతో ఈ సిరీస్కి తిలక్ వర్మ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించబోతున్నట్లు ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఇంజురీ కారణంగా గత కొంతకాలంగా క్రికెట్కి దూరంగా ఉన్న అయ్యర్ రీసెంట్గానే కోలుకొని తన ఫిట్నెస్ని తిరిగి సంపాదించుకొని న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్లో చోటు దక్కించుకున్నాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతూ హిమాచల్ ప్రదేశ్పై ఆడిన మొదటి మ్యాచ్లో 10 4లు 3 6లతో కేవలం 53 బాల్స్లోనే 82 రన్స్ స్కోర్ చేసి ముంబై విన్నింగ్స్లో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా బాగా ఆడుతూ 34 బాల్స్లో 45 రన్స్ స్కోర్ చేశాడు. అలా సూపర్ ఫామ్లో ఉన్న అయ్యర్ని న్యూజిలాండ్తో జరగబోయే T20 మ్యాచ్లకి తిలక్ వర్మకి రీప్లేస్మెంట్గా ఆడించబోతున్నట్టయితే తెలుస్తోంది. ఇక ఈ విషయంగా మాజీ క్రికెటర్ కామెంటేటర్ అయిన ఆకాష్ చోప్రా తను మాట్లాడుతూ తిలక్ లేకపోతే అయ్యర్ తప్ప ఇంకెవరు ఉన్నారు? ఇంజురీ తర్వాత అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆసియా కప్లోనే అతన్ని సెలెక్ట్ చేసి ఉండాల్సిందే, కానీ అది జరగలేదు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ మాత్రం అతనికి పర్ఫెక్ట్ చాయిస్. టీమ్ మిడిల్ ఆర్డర్లో అయ్యర్ అద్భుతంగా ఆడగలడు. అలాగే T20 మ్యాచ్లో అయ్యర్కి కొట్టిన పిండి. గత సంవత్సరం IPLలో అయ్యర్ ఎలా ఆడాడో మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. తిలక్ వర్మ ప్లేస్లో అయ్యరే బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక అతని ట్వీట్కి చాలామంది పాజిటివ్గా రీప్లై ఇవ్వగా BCCI కూడా ఇదే విషయంగా ఆలోచిస్తుందని కొంతమంది క్రికెట్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే న్యూజిలాండ్తో జరిగే T20 సిరీస్ మాత్రమే కాదు, తిలక్ ఒకవేళ T20 వరల్డ్ కప్ కూడా ఆడలేకపోతే అక్కడ కూడా తిలక్ వర్మ ప్లేస్లో శ్రేయస్ అయ్యరే ఆడబోతుందని తెలుస్తోంది. ఇక దీని గురించి త్వరలోనే BCCI నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.